హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మై లవ్లీ బీస్ట్ స్టోరీ ఎవ్రీడే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ రైటర్ గారు రాస్తున్న స్టోరీ అది. సో, నేను డైలీ 2 ఎపిసోడ్స్ ఇవ్వలేను. సో, అందువల్ల మార్నింగ్ వేరే స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టోరీ కూడా తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా మంచి లవ్ స్టోరీ. సో, ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మరి స్టోరీలోకి వెళ్దాం. ప్రేమ కొందరికి సంతోషాన్నిస్తుంది, కొందరికి బాధని మిగులుస్తుంది. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రేమించొచ్చు. దానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ ఆ ప్రేమతో వారి జీవితం కూడా ఆనందమయం అవ్వచ్చు. ఏ మనిషికి ఏ మజిలీయో పైవాడు చూపిస్తాడు. నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు. ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడివేస్తాడు. ఏదలోని ప్రేమని వేరే మజిలీకి చేరుస్తాడు. ఒకసారి ప్రేమలో ఓడిపోయినా ఈ మజ్ను కదా, చూద్దాం రండి. కూరగాయలమ్మ కూరగాయలు అంటూ వీధిలో కూరగాయలు అమ్ముతున్నాడు రంగన్న. వీధి చివర ఆగి ఉన్న అమ్మాయితో, పాపా టైం ఎంతమ్మా అని అడుగుతాడు. 7:30 అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. అమ్మయ్య, కరెక్ట్ టైంకే వచ్చాను అనుకుంటూ వీధిలోకి వెళ్తాడు. అందరూ కూరగాయలు కొంటూ ఉన్నారు. అమ్మా త్వరగా కొనండమ్మా అంటున్నాడు రంగన్న కంగారుగా. ఎందుకు రంగన్న అంత కంగారు పడుతున్నావు అంటుంది వీధిలో కాంతమ్మ. ఏమీ లేదమ్మా, మీరు త్వరగా తీసుకోండి అంటాడు రంగన్న. అందరూ తీసుకోగానే అమ్మయ్య, ఈ రోజుకి బ్రతికిపోయాను అనుకుంటూ 2 అడుగులు వేస్తాడో లేదో బాబాయ్ అనే పిలుపు వినిపిస్తుంది. అబ్బా వచ్చేసింది అనుకుంటాడు రంగన్న. ఆగు బాబాయ్, నేను ఇలా గుడికి వెళ్ళానో లేదో అలా వచ్చి వెళ్ళిపోతున్నావు. ఇంటి దగ్గరికి రా, నేను కూడా కొంటాను అంటుంది ఆ అమ్మాయి. వద్దమ్మా అంటాడు రంగన్న. బాబాయ్ నువ్వురా, ఈరోజు బేరాలు ఆడనులే అంటుంది తను. ఇక తప్పదని ఆ ఇంటి వైపు నడుస్తాడు. ఎందుకు రంగన్న మా ఇంటి వైపు రావటానికి అంత భయం అంటారు ప్రకాష్ గారు, అమ్మాయి వాళ్ళ నాన్న. అమ్మాయి గారు అస్సలు కంటే కొసరు ఎక్కువ వేసుకుంటారు బాబుగారు అంటాడు రంగన్న బిక్కు మొహం వేసి. ఏంటి బాబాయ్, మా నాన్నకి ఏం చెప్తున్నావు? అయినా నువ్వు చెప్తే నమ్ముతారా ఏంటి? ఇంట్లో ఉండేది ఇద్దరమే, మాకు అసలే ఎక్కువ అవుతుంది. ఇంకా కొసరు నేనేం చేసుకుంటాను అంటుంది తను. వారానికి సరిపడా కూరగాయలు కొని, నాన్న డబ్బులు ఇస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. ప్రకాష్ గారు డబ్బులు ఇవ్వగానే లెక్క పెట్టుకొని, బాబుగారు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అంటాడు రంగన్న. ఉంచుకో రంగన్న, వారానికి ఒకసారి వీధి దాటి వెళ్ళినా మళ్ళీ నువ్వే వచ్చి కాయగూరలిచ్చి వెళ్తావు, ఉండని అంటారు ఆయన. బాబాయ్ ఇదో ఈ డబ్బా పిన్నికివ్వు, నిన్న కాంతమ్మ బామ్మతో ఉసిరికాయ పచ్చడి చేయించాను అంటూ డబ్బా ఇచ్చి, మళ్ళీ ఇటువైపు వచ్చేటప్పుడు నా డబ్బా నాకు ఇవ్వాలి అంటుంది. రంగన్న నవ్వుతూ, ఇటువైపు వస్తే మీకు కనబడకుండా వెళ్తానా అమ్మా అంటాడు. సరే త్వరగా అమ్ముకొని ఎండ అవ్వకముందు ఇంటికి వెళ్ళిపో బాబాయ్ అంటుంది తను. అట్టాగే అమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా రంగన్నని నీ బేరాలతో అలా భయపెడతావు అంటారు ప్రకాష్ గారు. అది మా ఇద్దరికీ సరదా నాన్న, మీరు ఈ కాఫీ తాగి పేపర్ చదువుతూ ఉండండి, నేను మాస్టర్ గారిని కలిసి వస్తాను అంటుంది తను. సరే అని నవ్వుతూ కాఫీ తాగుతాడు. ఆ తర్వాత కట్ చేస్తే, రే చైతూ లేరా, ఆఫీస్ టైం అవుతుంది అంటాడు ఉదయ్ అలారం ఆపేస్తూ. కాసేపటికి ఇద్దరు తల పట్టుకొని లేచి కూర్చున్నారు. బావా తల పగిలిపోతుంది అంటాడు చైతు. రాత్రి ఎక్కువ తాగేశాం బావా అంటాడు ఉదయ్. నీ వల్లేరా వేస్ట్ ఫెలో, ఒకటి ఒకటి అంటూ తాగించావు అంటాడు చైతు. సరేరా తిట్టకు, బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాం పదా, కాస్త తలనొప్పి తగ్గుతుంది అంటాడు ఉదయ్. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగి కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ ఎదురుగా ఒక కారు వెళ్తుంది. చైతు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బావా ఎందుకురా వాళ్ళ దగ్గరలో ఉంటూ వాళ్ళని చూసి బాధపడటం అంటాడు ఉదయ్ చైతు భుజంపై చేయి వేసి. చైతు చిన్నగా నవ్వి, చూడకుండా ఉండలేనురా, తను నన్ను వద్దు అనుకుంది, నేను అనుకోలేదు కదా అంటాడు బాధగా. కనీసం ఇంటికైనా వెళ్ళు బావా, వీళ్ళకి దగ్గరగా ఉండి నువ్వు బాధపడుతున్నావు, దూరంగా ఉండి వాళ్ళని బాధ పెడుతున్నావు అంటాడు ఉదయ్. ఆఫీస్ టైం అవుతుంది పద అంటాడు చైతు. ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుండి. ఆ తర్వాత కట్ చేస్తే, మాస్టర్ గారు మాస్టర్ గారు అంటూ ఎదురింట్లోకి వెళ్తుంది తను. అప్పటి వరకు కూరగాయల అతనితో తను మాట్లాడే పద్ధతి చూసి, మాస్టర్ గారు ఎవరండి అమ్మాయి అంటూ అడుగుతుంది
వాళ్ళ ఇంటికొచ్చిన పెద్దావిడ. ఇంతలోనే తను ఇంట్లోకొచ్చింది. "కాఫీ తాగారా మాస్టర్ గారు?" అంటూ హాల్లోకొచ్చి అక్కడున్న పెద్దావిడని చూసి, "ఓహ్! ఇంటికి బంధువులొచ్చారా?" అంటూ, "నమస్తే బామ్మగారు" అంటుంది ఆవిడని చూసి. ఇందాక కూరగాయలతనితో మాట్లాడింది ఈ అమ్మాయే. పేరు శశిరేఖ. "శశి" అంటారు మాస్టర్ గారు. "మాస్టర్ గారు, మీరు నా పరువు తీస్తున్నారు" అంటుంది శశి అందంగా నవ్వుతూ. తన మాటకి, నవ్వుకి అనుగుణంగా ఊగుతున్న చిన్ని చిన్ని చెవికమ్మలు, తన వర్చస్సుకి అందాన్ని పెంచిన చిన్ని ముక్కు పుడక. ఆ నవ్వుతో ఎలాంటి బాధైనా మర్చిపోవచ్చు అనే అంత హాయిగా ఉంది తను నవ్వుతుంటే. "అది కాదు శశి, ఇందాక నువ్వు డబ్బా గురించి రంగన్న దగ్గర మాట్లాడుతుంటే ఎవరు అని అడిగారు. ఇంతలో నువ్వు రానే వచ్చావు. అందుకే అలా పరిచయం చేశాను" అంటారు ఆయన చిరు మందహాసంతో. "పర్లేదు మాస్టర్ గారు, నేను మళ్ళీ వస్తాను, మీరు మాట్లాడుకోండి" అని చెప్పి తాను తెచ్చిన టిఫిన్ అక్కడే పెట్టి వెళ్తుంది. "చెప్పండమ్మా, మీరెందుకొచ్చారు?" అంటారు ఆయన. "అది చైతు గురించి అడగటానికొచ్చాను మాస్టర్ గారు. వాడెక్కడున్నా మీతో మాట్లాడుతూనే ఉంటాడు కదా! వాడెక్కడున్నా విషయం మీకేమైనా చెప్పాడేమో కనుక్కుందామని వచ్చాను" అంటారు ఆవిడ. "లేదమ్మా, నాతో మాట్లాడే మాట వాస్తవం. కానీ ఎక్కడున్నాడు అని నేను అడగలేదు. వాడూ చెప్పలేదు" అంటారు ఆయన. "వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది. వాడిని కూడా పెళ్లి చేసుకోమంటే కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అంటూ బాధపడతారు ఆవిడ. "బాధపడకండమ్మా, ఈసారి ఫోన్ చేసినప్పుడు ఒకసారి కలవమని అడిగి నేను వాడితో మాట్లాడతాను" అంటారు ఆయన. "అలాగే మాస్టర్ గారు, మరి నేనొస్తాను" అంటారు ఆవిడ. "ఆడవాళ్ళు లేని ఇల్లమ్మా, కాఫీ అయినా ఇవ్వలేకపోయాను. ఒక నిమిషం కూర్చోండి" అంటారు మాస్టర్ గారు. పర్లేదని ఆవిడ అనేసరికి, "బామ్మగారు కాఫీ" అంటూ వచ్చి కాఫీ ఇచ్చి పరుగున వెళ్ళిపోతుంది శశి. ఆవిడ నవ్వుతూ కాఫీ తాగి, "భలే చలాకి పిల్ల, పేరుకు తగ్గట్టుంది" అంటారు. కాసేపటికి ఆవిడ వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళాక, "నన్ను క్షమించండమ్మా, నాతోనే అబద్ధం చెప్పించాడు వాడు" అనుకుంటారు మాస్టర్ గారు. "నాన్నా, టిఫిన్ చేశాను తినండి, స్కూల్కి టైం అవుతుంది" అంటుంది శశి. "వస్తున్నాను శశి" అంటారు ఆయన ఆరు బయట నుండి. "వెళ్ళండి ప్రకాష్ గారు, మీ అమ్మాయి వస్తే మాకు వేరే టిఫిన్ పెడతారు, మీతో మీటింగ్ పెట్టినందుకు. సాయంత్రం మాట్లాడతాను" అంటారు ఆయనతో మాట్లాడుతున్న ఆ వార్డ్ మెంబర్ కర్ణం గారు. కర్ణం గారి మాటలకి నవ్వుతూ లోపలికి వెళ్లారు ప్రకాష్ గారు. "ఏ వాయించి నాన్న నవ్వుతున్నారు" అంటుంది శశి. కర్ణం గారు అన్న మాటలు చెప్పి నవ్వుతూ టిఫిన్ చేస్తున్నారు ప్రకాష్ గారు. ఆయనకి వడ్డిస్తూ, "అయినా ఊర్లో అందరూ నన్ననేవారే. ఈసారి ఏమైనా పనుంది అని ఇటువైపు వస్తే అప్పుడు చెప్తా ఆయన పని" అంటుంది శశి. "ఎందుకురా తల్లి అందరితో గడుసు పిల్ల అనిపించుకోవటం" అంటారు ఆయన. "అలాగే ఉండాలి నాన్న, మీలాగా మెతకగా ఉంటే కష్టం" అంటుంది శశి కాలికి ఉన్న పట్టి ఊడిపోతే పంటితో ఒత్తుకుంటూ. "నాన్న, అసలు నేను మర్చిపోయాను, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పేపర్స్ ఇచ్చొస్తాను" అంటుంది. ఒక పరుగున ఆ ఇంట్లో వాలుతుంది. "మాస్టర్ గారు టిఫిన్ చేశారా?" అంటుంది శశి. "హా, తిన్నాను శశి" అంటారు ఆయన జారుడు కుర్చీలో కూర్చుంటూ. "మాస్టర్ గారు, ఈ పేపర్లు దిద్దాను. మన వీధి చివర కిరాణా కొట్టు బాబాయ్ కూతురేనా నళిని అంటే" అంటుంది శశి. "అవును, ఆ అమ్మాయే" అంటారు ఆయన. "చాలా బాగా చదువుతుంది ఆ అమ్మాయి. ఎంత బాగా రాసిందో" అంటుంది శశి పిల్లల పరీక్ష పేపర్లు ఆయనకిస్తూ. "అవునా" అంటారు ఆయన. "హ్మ్" అంటుంది శశి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ. ఆయన శశిని చూసి, "ఈ ఒంటరి ప్రాణిని కనిపెట్టుకొని ఉంటున్నావు. ఏ జన్మ రుణమో" అంటారు ఆయన. "అలా అంటారేంటి మాస్టర్ గారు? మా అమ్మ లేకపోయినా మీరందరూ చేరదీసి నన్ను పెంచలేదా?" అంటుంది శశి గోడకున్న ఆయన భార్య ఫోటోకి కుంకుమ పెడుతూ. ఆయన నవ్వి, "ప్రకాష్ రెడీ అయ్యాడా?" అంటారు. "మీదే ఆలస్యం, పదండి, మంచి కాఫీ తాగి స్కూల్కి వెళ్దురు" అంటూ ఆయన బ్యాగ్ సర్ది బయటికి తీసుకెళ్ళి ఇంటికి తాళం వేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. "మాస్టర్ గారు రండి" అంటూ గుమ్మం వరకు వస్తారు ప్రకాష్ గారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా కాఫీ పట్టుకొనొచ్చి వారికి ఇస్తుంది. "మాస్టర్ గారు, మీ బాక్స్. నాన్న, ఇది మీకు" అంటూ ఇద్దరికి లంచ్ బాక్స్ ఇస్తుంది. "శశికి నేను చాలా రుణపడిపోయాను ప్రకాష్" అంటారు మాస్టర్ గారు. "అలా అంటారేంటి మాస్టర్ గారు? నాకు చదువు చెప్పించి మేమిలా ఉండటానికి కారణం మీరు. మీకు మేమెంత సేవ చేసుకున్నా తక్కువే" అంటాడు ప్రకాష్. వారి అభిమానానికి ఆనందపడతారు మాస్టర్ గారు. ఇద్దరు కలిసి రోజులానే ప్రకాష్ గారి బండిపైన స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత కట్ చేస్తే, "రేయ్,
ఆ ఉప్మా కొంచెం పొయ్యరా అంటాడు చైతు. ఉదయ్ ఒక వెర్రి నవ్వు నవ్వి, నేను కరెక్ట్‌గానే చేశానురా. కానీ అది ఇలా అయింది అంటాడు ఉదయ్. బయట తినలేక ఇంట్లో చేయమంటే నీ వంట ఇలా తగలడుతుంది అంటాడు చైతు స్పూన్‌తో ఉప్మా సూప్‌లాగా తాగుతూ. బావుందా బావా అంటాడు ఉదయ్. రేయ్! ఇంకోసారి ఉప్మా చేస్తే నిన్ను చంపేస్తా అంటాడు చైతు. ఉదయ్ ఆ ఉప్మా నోట్లో పెట్టుకొని బావా బయట తిందాంరా ఈ రోజుకి అంటాడు. ఇద్దరు బయటికి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళగానే ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఉదయ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు రాధా అంటాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతుంది రాధ. బాగానే ఉన్నాడు అనే అబద్ధం చెప్పటం కంటే బ్రతికే ఉన్నాడు అని నిజం చెప్పటం మంచిది రాధా అంటాడు ఉదయ్. ఉదయ్ వాడిని ఒంటరిగా వదలకు ప్లీజ్ అంటుంది రాధ. లేదు రాధా, వాడిని ఇలా ఉండగా నేనెందుకు వదులుతాను? కానీ నీకు వాడి గురించి తెలుసు అని మాత్రం ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా చైతుకి తెలిస్తే వాడిక్కడి నుండి కూడా వెళ్ళిపోతాడు. నేనే ఎలాగోలా సర్ది చెప్పి ఇంటికి పంపుతాను అంటాడు ఉదయ్. థ్యాంక్స్ ఉదయ్ అంటుంది రాధ. సరే ఉంటాను అంటాడు ఉదయ్ కాల్ కట్ చేస్తూ. రాధ ఫోన్ చూస్తూ నీతో పెళ్లి విషయం మాట్లాడి తప్పు చేశామన్నయ్య. కొన్ని రోజులు టైం ఇవ్వాల్సింది నీకు. ఆయన నీకు భార్య కాబోయే ఆ దురదృష్టవంతురాలు ఎక్కడుందో అనుకుంటుంది రాధ. ఆ తర్వాత కట్ చేస్తే కాంతమ్మ బామ్మ ఇదిగో పూలమాల కట్టమని చెప్పావు కదా అంటూ గోడ అవతల ఉన్న కాంతమ్మకిస్తుంది శశి. మాల భలే కట్టావు శశి, నువ్వు కూడా తీసుకో అంటారు ఆవిడ. వద్దులే బామ్మ, నువ్వే పెట్టుకో, తాతయ్యకి నువ్వు అందంగా కనిపించాలి కదా అంటుంది శశి. గడుగ్గాయ్ అంటారు ఆవిడ శశి మాటలకి నవ్వుతూ. ప్రకాష్, అమ్మాయికి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా అంటారు మాస్టర్ గారు. హా, పేరయ్య శాస్త్రి గారికి ఒక మాట చెప్పుంచాను మాస్టర్ గారు, కానీ అబ్బాయి ఇప్పుడే ఎందుకు కొన్నలాగి చేద్దామంటున్నారు అంటారు ప్రకాష్ గారు. శశి వెళ్ళిపోతే ఇద్దరం ఒంటరి వాళ్ళు అవుతాం ప్రకాష్ అంటారు మాస్టర్ గారు. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఆడపిల్లని కన్నాక తప్పదు కదా అంటారు ఆయన. శశి లాంటి గుణవంతురాల్ని ఎవరైనా కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు. ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడు? మన శశికి ఖచ్చితంగా మంచివాడొస్తాడు. మనం బెంగ పెట్టుకునే అవసరం ఉండదులే ప్రకాష్ అంటారు మాస్టర్ గారు. కానీ అందరూ శశిని గడుసు పిల్ల అనేవారే మాస్టర్ గారు. ఒక్క మాట కూడా పడదు. అది వెళ్ళే ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో అంటూ అంటారు ప్రకాష్ గారు. మాటస గడుగ్గా ఉన్న శశి మనసు బంగారం ప్రకాష్ అంటారు మాస్టర్ గారు బండి దిగి స్కూల్లోకి నడుస్తూ. తర్వాత సాయంత్రం అవుతుండగా ప్రకాష్ గారు మాస్టర్ గారు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి లోపల కూర్చోగానే వారికి టీ ఇచ్చి స్కూల్ విషయాలు అడిగి తెలుసుకుంటుంది శశి. అప్పుడే ఇంట్లోకి వచ్చింది డింపు. అత్త అత్త అనుకుంటూ. ఏంటి ఇవాళ త్వరగా వచ్చావు అంటుంది శశి. అక్క నిన్నొకసారి అమ్మ రమ్మని చెప్పింది అని చెప్పి శశి అలా వెళ్ళగానే ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి తను నేర్చుకున్న కొత్త భరతనాట్య ముద్రలు వేసి చూపించి అలాగే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త స్వరాలు వినిపించింది డింపు. వాళ్ళు డింపుని మెచ్చుకొని శశి బాగానే నేర్పింది నీకు అన్నారు. డింపు మురిసిపోతూ ఇద్దరికీ ముద్దు పెట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే బావా హారిక బర్త్డే ఈరోజు పబ్లో పార్టీ అని చెప్పింది కదా వెళ్ళాలి అంటాడు ఉదయ్. నాకు పార్టీకి మూడ్ లేదురా, నువ్వు వెళ్ళిరా అంటాడు చైతు. ఏంటి నువ్వు రావా? నేను వెళ్ళాలా? మా బాబే అసలు పార్టీ ఇస్తుందే నీకోసం అంటాడు ఉదయ్. అందుకే రాను. అయినా ఎన్నిసార్లు తనకి చెప్పి చెప్పి నేను అలసిపోయానురా, ఇక దూరంగా ఉండటమే మంచిది అంటాడు ఉదయ్. అయినా హారికకి ఏం తక్కువరా, అందం, చదువు, జాబ్, ఫ్యామిలీ అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటాడు ఉదయ్. ఆ మాటకి చైతు సీరియస్గా చూసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఫ్రీగా కూర్చున్న ఉదయ్ ఆ స్పీడ్కి భయపడి సీట్ బెల్ట్ పెట్టుకొని బావా తప్పైపోయిందిరా, బుద్ధి తక్కువయి ఆ టాపిక్ మాట్లాడాను, సారీరా అంటాడు భయంతో గట్టిగా అరుస్తూ. ఆయన వినకుండా యాక్సిలేటర్ తొక్కుతూనే ఉన్నాడు చైతు. ఆ తర్వాత కట్ చేస్తే రేయ్ కళ్ళు కనిపించటం లేదా అని తిడుతుంది శశి. రోడ్డు మీద ఎవరో స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ తన ముందుగా చాలా దగ్గర నుండి వెళ్తే రోడ్డు దాటి ముందుకి నడుస్తూ మనుషుల మీద నడుపుతారేమో వీళ్ళు అంటూ నోట్లో తిట్టుకుంటూ వెళ్తుంది శశి. వదినా అని పిలుస్తుంది శశి. వెనక ఉన్నాను శశి ఇట్రా అంటుంది వనజ, డింపు వాళ్ళమ్మ ఇంటి వెనక నుండి. అటువైపు వెళ్ళి ఏంటి వదినా రమ్మని చెప్పావంట, ఏమైనా పనుందా అంటుంది శశి. అవునే శశి, పనుండి నేనే పిలవమని చెప్పాను అంటూ ఇంట్లో నుండి వస్తారు జయ, డింపు నానమ్మ.
ఏంటి పెద్దమ్మా అంటుంది శశి ఆవిడ ముందు కింద కూర్చుంటూ. రేపు ఇంట్లో స్వామివారి పూజ చేపిస్తున్నామే, అందుకే నువ్వు ఉదయమే త్వరగా వచ్చి తులసి మాల కట్టి పూజ పనులన్నీ చేయాలి. నువ్వుంటే నాకు కాస్త కంగారు తగ్గుతుంది అంటారు ఆవిడ. ఓ సింతేనా, అదెంత పని పెద్దమ్మా, ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి ఇంట్లో ఉంటాను అంటుంది శశి. అత్తయ్య, మీరింకా కంగారు పడకండి, శశి వస్తుందంటే మనం రెడీ అయ్యి పూజలో కూర్చుంటే చాలు అంటుంది వనజ. అది చేస్తే సరిపోదే, నువ్వు కూడా చేయాలి అంటాడు అనిల్, డింపు నాన్న. అందరూ నవ్వుతారు అనిల్ మాటలకి. కాసేపు వారితో మాట్లాడి ఇంటికి వెళ్తుంది శశి. అప్పటికే ఇంటి నిండా పిల్లలుంటారు. వారికి నాట్యం నేర్పించి ట్యూషన్ చెప్తుంది. ఒకరోజు నాట్యం, ఒకరోజు సంగీతం నేర్పుతుంది. అలాగే వారికి ట్యూషన్ కూడా చెప్తుంది. ఇక తర్వాత చైతు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఉదయ్, చైతు ఫ్లాట్కి వెళ్తారు. హారిక కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో పార్టీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి రెడీ అవుతారు. రేయ్, మందుకి కక్కుర్తిపడి ఎక్కువ తాగి రేపు తల పట్టుకొని కూర్చున్నావనుకో అంటాడు చైతు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు బావా, ముందు పార్టీకి పదా అంటాడు ఉదయ్ హుషారుగా. ఇద్దరు పబ్బుకు వెళ్తారు. అక్కడందరూ ఆఫీస్ స్టాఫ్ కావటంతో చైతుకి దూరంగానే ఉంటారు. హారిక మాత్రం తినేసేలాగా చూస్తుంది చైతుని. అక్కడ అందరికీ తెలుసు ఎప్పటి నుండో హారిక చైతుని ట్రై చేస్తుంది అని. కానీ నో యూజ్ అని కూడా తెలుసు. హారిక చైతు దగ్గరకు వచ్చి డాన్స్ చేద్దామా సార్ అంటుంది. చైతు సీరియస్గా చూసేసరికి సార్ ప్లీజ్ అంటుంది. అయినా చైతు కదలకపోవటంతో తనక్క నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఏమైంది హారిక, ఎందుకు కోపంగా ఉన్నావు అంటుంది షామిలి కొలిగ్. షామి, అసలు ఏం తక్కువే నాకు, ఆఫీస్లో అందరూ నా వెంట తిరిగిన వాళ్ళే. చైతు మాత్రం కనీసం చూడును కూడా చూడట్లేదు, ఎందుకే అంటుంది చైతు వైపు చూస్తూ. హారిక, నువ్వే చెప్పావు కదా నీకేం తక్కువ అని, మరెందుకే సార్ వెంట పడతావు, వదిలేయ్ అంటుంది. షామి అంటుంది హారిక సీరియస్గా. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తారు, హారిక తప్ప. ఉదయ్ పీతలాగా లాగుతాడు. తాగి వాగుతున్న ఉదయ్ని పట్టుకుని కార్లో కూర్చోబెట్టి ఫ్లాట్కి తీసుకెళ్తాడు చైతు. బావా, నువ్వు సూపర్ రా, ఎంతమంది అమ్మాయిలు చూసినా నిగ్రహం తప్పని విగ్రహం బావా నువ్వు అంటుంటాడు ఉదయ్. నీకు బాగా ఎక్కువైందిరా అంటాడు చైతు నవ్వుతూ. నవ్వు బావా నవ్వు, నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో అంటాడు చేత్తో ముద్దు పెడుతూ. రేయ్, ఎవరైనా చూస్తే మనల్ని తేడా అనుకుంటారు, వదులు అంటాడు చైతు. ఇద్దరు ఫ్లాట్కి వెళ్ళి బెడ్పై వాళ్తారు. ఎన్నో ఆలోచనలు మనసుని తొలిచివేస్తుంటే తాగిన మత్తుకి కళ్ళు మూతలు పడ్డాయి చైతుకి. ఆ తర్వాత మాస్టర్ గారు, మీకోసమే రసం చేశాను వేనా అంటుంది శశి. అంటూ మాట్లాడకుండా తింటున్నారు మాస్టర్ గారు. శశి మాస్టర్ గారికి ఉసిరికాయ పచ్చడి పెట్టు అంటారు ప్రకాష్ గారు. ఇప్పుడు వద్దు నాన్న, రాత్రిపూట పచ్చడి మంచిది కాదు అంటుంది శశి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతూ తినేస్తారు. తిన్నాక మాస్టర్ గారితో ఇంటి వరకు వెళ్తుంది శశి. మీరొక్కరే ఇక్కడెందుకు మాస్టర్ గారు, మీరు అక్కడే ఉండండి అంటే వినరు అంటుంది శశి తాళం తీస్తూ. ఒక రాత్రిపూటే కదా శశి నేను ఇక్కడ ఉండేది, ఉదయం మొదలు రాత్రి వరకు ఆ ఇంట్లోనే ఉంటాను కదా, నా పారిజాతం జ్ఞాపకాలు నాకు ఇక్కడే ఉన్నాయి శశి అంటారు ఆయన. అయ్య బాబోయ్, తెలుసు మాస్టర్ గారు, మీరు మళ్ళీ మీ లవ్ స్టోరీ చెప్పకండి అంటుంది శశి. అల్లరిపిడిగా అంటారు ఆయన. సరే, ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకోండి, ఉదయం వస్తాను అంటుంది శశి. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నతో కాసేపు కబుర్లు చెప్తూ చిన్న చిన్న పనులు చేసుకుని నిద్రకి ఉపక్రమిస్తుంది. తర్వాతి రోజు ఉదయం జయ నిద్ర లేచేసరికి గుమ్మానికి తోరణం కడుతూ కనిపించింది శశి. వచ్చావా శశి, ఈరోజు శకునం చాలా బాగుంటుందే అంటారు ఆవిడ. శశి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది. అన్ని పనులు లేడి పిల్లలాగా పరిగెడుతూ చేసేసింది. ఇంటి ముందు ముగ్గు పెట్టడం, ప్రసాదం వండటం, పూజ సామాగ్రి సర్దటం, పూలమాల కట్టడం, ఇలా అన్ని పనులు చేసి డింపుని కూడా తయారు చేసి కూర్చుంది. పూజ పూర్తవగానే మళ్ళీ అందరికీ వడ్డించి భోజనం చేసి అన్ని పనులు పూర్తి చేసి ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్ళింది. పూజ కోసం లంచ్ టైంలో వచ్చి వెళ్ళారు ప్రకాష్ గారు, మాస్టర్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే రోజులాగే బద్ధకంగా నిద్రలేచి ఉదయ్ చేసిన మాడిపోయిన దోశలు తినలేక బయట టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారిద్దరు. బావా, తాతయ్య రమ్మని ఫోన్ చేస్తున్నారు, వెళ్దామా అంటాడు ఉదయ్. మాస్టర్ గారు రమ్మంటున్నారా, ఎందుకురా అంటాడు చైతు. రేపు ఎల్లుండి సెలవు కదా, ఒకసారి వచ్చి కనిపించమని చెప్పారు, చూడాలనిపిస్తుందంట, వెళ్దాం బావా అంటాడు ఉదయ్. సరే, టికెట్స్ చూడు, ఉంటే వెళ్దాం అంటాడు చైతు. టికెట్స్ లాస్ట్ మినిట్లో అయినా దొరకటం వల్ల సాయంత్రం వెళ్ళటానికి సిద్ధపడ్డారు ఇద్దరు. ఇంట్లో ఫోన్ మోగటంతో
తీగలకు పందిరి వేస్తున్న శశి ఫోన్ ఎత్తి హాయ్ అన్నయ్య అంటుంది. శశి సాయంత్రం ఊరికి బయలుదేరొస్తున్నాం అంటాడు ఉదయ్. వస్తున్నారా? అంటే నీతో ఇంకా ఎవరైనా వస్తున్నారా అంటుంది శశి. అవును శశి, నా ఫ్రెండ్, తాతయ్యకు కూడా తెలుసు అంటాడు ఉదయ్. హో, మాస్టర్ గారికి తెలుసా? సరే, ఉదయం వరకు వచ్చేస్తారైతే అంటుంది శశి. అవును, తాతయ్య ఫోన్ కలవటం లేదు, ఇంటికి రాగానే చెప్పు అంటాడు ఉదయ్. సరే కానీ మాస్టర్ గారి మందులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకొనిరా అంటుంది శశి. సరే అంటాడు ఉదయ్. ఎవర్రా అని అడుగుతాడు చైతు ఉదయ్ ఫోన్ పెట్టేశాక. నీకు మా ప్రకాష్ బాబాయ్ తెలుసు కదా, ఆయన కూతురు, తాతయ్యని బాగా చూసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి అంటాడు ఉదయ్. మరి నేనొచ్చినప్పుడు లేదు అంటాడు చైతు. నువ్వు ఒక్కరోజే ఉన్నావు కదా, అప్పుడు తను హైదరాబాద్ వచ్చిందిలే అంటాడు ఉదయ్. ఆఫీస్ టైం అయిపోయాక ఇద్దరు రూమ్కి వెళ్ళి కావలసినవి సర్దుకొని శశి చెప్పిన మందులు కొనుక్కొని తినేసి బస్ ఎక్కి కూర్చున్నారు. మాస్టర్ గారు, అన్నయ్య ఉదయానికి వచ్చేస్తున్నాడు అని మీకు చెప్పమన్నాడు అంటుంది శశి. ఒక్కడే వస్తున్నాడా అంటారు ఆయన. లేదు, ఎవరో ఫ్రెండ్ కూడా వస్తున్నారంట అంటుంది శశి వాళ్ళకి టీ ఇస్తూ. హో, చైతు వస్తున్నాడైతే సంతోషం అంటారు ఆయన. ఎవరు మాస్టర్ అతను అంటుంది శశి. నేను 2 ఏళ్ళు వైజాగ్లో ఉన్నప్పుడు నా స్టూడెంట్, వాడికి నేను చదువు చెప్పింది 2 ఏళ్ళే అయినా చాలా దగ్గరయ్యాడు. అలాగే మన ఉదయ్కి మంచి ఫ్రెండ్ అంటారు ఆయన. మరి ఎప్పుడు రాలేదే అంటుంది శశి. వచ్చాడు శశి, ప్రకాష్ కూడా తెలుసు అంటారు ఆయన. అప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళావులే అంటారు ప్రకాష్ గారు. అలా ఆ రోజు గడిపేస్తారు. ఉదయమే లేచి వాకిలి నిండా ముగ్గు పెట్టి మాస్టర్ గారి ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టి పనులన్నీ చేస్తూ నిమిషానికి ఒకసారి డోర్ వంక చూస్తుంది. వస్తారు శశి, వాడిక్కడికి రాకుండా ఆ ఇంటికి వెళ్ళడ్లే అంటారు ప్రకాష్ గారు శశిని చూసి. సరే నాన్న, కాఫీ తాగండి, నేను మాస్టర్ గారికి చూస్తాను అని శశి వెళ్తుంది. శశి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తూ ఉండగా బయట ఉదయ్ మాటలు వినిపించాయి. గేట్ తీసిన సౌండ్ కూడా రావడంతో కనిపించకుండా డోర్ వెనక్కు దాక్కుంది శశి. బావా, నువ్వెళ్ళి తాతయ్యతో మాట్లాడుతూ ఉండు, నేను శశిని పలకరించి వస్తాను అంటూ ఆ ఇంట్లోకి వెళ్తాడు ఉదయ్. అది తెలియని శశి లోపలికి ఎవరు వచ్చేది చూసుకోకుండా మనిషి లోపలికి రాగానే భూ అంటుంది, ఉదయ్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో. ఒక్కసారిగా అడుగు వెనక్కి వేస్తాడు చైతు. వెనక ఏ బ్యాలెన్స్ లేక పడిపోబోతే అతని చెయ్యి పట్టుకుంది శశి. ఎలాగో బ్యాలెన్స్ చేసుకుంటాడు చైతు. ఇద్దరు 1 నిమిషం ఒకరినొకరు చూసుకుని నువ్వా అంటారిద్దరూ ఒకేసారి. ఎదురింటి గుమ్మం నుండి అది చూసిన ఉదయ్ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతాడు. ఏంట్రా చిన్న పిల్లాడిలాగా భయపడ్డావు అంటూ చైతు వైపు చూసి నవ్వుతూ, ఇంట్లోకి ఎవరొస్తున్నారో చూసుకోకుండానే దయ్యంలాగా భయపెడుతున్నావా అంటూ శశి వైపు తిరిగి నవ్వుతాడు. చైతు, శశి ఇద్దరు కోపంగా ఒకరినొకరు చూసుకొని ఉదయ్ వైపు సీరియస్గా చూస్తారు. వారి చూపుకి జడిసి వస్తున్న నవ్వును ఆపుకొని సారీ సారీ అంటాడు. ఇంతలో మాస్టర్ గారు రావటంతో తాతయ్య అంటూ వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుంటాడు ఉదయ్. ఆయన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు చైతు. ఆయన ఒక చేత్తో ఉదయ్ని హత్తుకొని ఇంకో చెయ్యి చైతు వైపు చాపుతాడు. చైతు కూడా మాస్టర్ గారిని హత్తుకొని పలకరిస్తాడు. ఆయన ఇద్దరిని తనవి తీరగుండలకి హత్తుకుంటాడు. అప్పటికి శశి వెళ్ళి వాళ్ళకు కూడా కాఫీ చేసి తీసుకొస్తుంది. అన్నయ్య, కాఫీ తీసుకో అంటూ ఉదయ్కి కాఫీ ఇచ్చి చైతు ఎదురుగా పెడుతుంది. శశి వైపు కోపంగా చూసి కాఫీ తాగుతాడు చైతు. కోపంలో తాగినా ఆ కాఫీ నచ్చేసింది చైతుకి. ఉదయ్ అయితే కాఫీకి కరువు పడినట్టు లొట్టలు వేసుకుంటూ తాగుతున్నాడు. మాస్టర్ గారు, ఈ 2 రోజులైనా మీరు అక్కడికి రండి, అన్నయ్య ఇక్కడుంటే నేను అక్కడ వంట కూడా ప్రశాంతంగా చేయలేను అంటుంది శశి. ఎలాగో రోజంతా అక్కడే ఉంటాం కదా శశి, రాత్రికి ఇక్కడికి వచ్చి పడుకుంటాం అంతేగా అంటాడు ఉదయ్. ఆ మాటకి చైతు ఆశ్చర్యపోతాడు. ఒక ఇంట్లో ఉండేవాళ్ళే తిన్నారా లేదా అని పట్టించుకొని ఈ రోజుల్లో వేరువేరు ఇంట్లో ఉండేవారు ఇలా ఉంటారా అనుకున్నాడు చైతు. సరే మరి ఫ్రెష్ అయ్యి త్వరగా రండి, టిఫిన్ రెడీ చేసి పెడతాను అంటూ ఆ ఇంట్లోకి పరుగు తీస్తుంది శశి. చెప్పినట్టుగానే కాసేపట్లో ఫ్రెష్ అయ్యి ముగ్గురు అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వేడివేడిగా గారెలు వేసి పెడుతుంది శశి. ప్రకాష్ గారిని పలకరించి అందరూ కలిసి తింటారు. శశి వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుంటా ఉంటుంది. తర్వాత తనే మాస్టర్ గారికి కూడా లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తుంది. ఇవన్నీ చైతుకి చాలా కొత్తగా అనిపిస్తాయి. వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే శశి కూడా తినేసి వారితో కూర్చుంటుంది మాట్లాడుతూ. చైతు కూడా వాళ్ళ మాటలు వింటూ కూర్చుంటాడు. మాట్లాడుతూనే అన్ని పనులు చేస్తుంది శశి. మధ్యాహ్నం లంచ్ చేసి ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. శశి వారి కోసం
నిలువ పచ్చళ్ళు పెట్టించే పని పెట్టుకుంది కాంతమ్మ బామ్మగారితో. సాయంత్రం ఉదయ్ శశి రూమ్లో ఉన్న బుక్స్ చూస్తూ ఒక లెటర్ పట్టుకొని బయటకొచ్చి, ఏంటి శశి ఇది అంటాడు. శశి అది ఉదయ్ చేతిలో నుండి లాక్కొని, ఏం లేదు అంటుంది లోపల పెడుతూ. ఆ విషయం నువ్వు బాబాయ్కి చెప్పావా అంటాడు ఉదయ్. నాకిష్టం లేదన్నయ్య అంటుంది శశి. లవ్ లెటర్ ఏమో అనుకుంటాడు చేతు. ఇద్దరు అసలు విషయం చెప్పకుండా వాదులాడుకుంటూ ఉంటారు. నీ లైఫ్ బాగుంటుంది శశి, నా మాట విను అంటాడు ఉదయ్. నాకిష్టం లేదన్నయ్య, వదిలేయ్ అంటూ శశి. వారలా మాట్లాడుతూ ఉండగానే బయట స్కూటీ సౌండ్ రావటంతో, నాన్నకి మాస్టర్ గారికి చెప్పకు అంటూ వేరే మాటకి తావివ్వకుండా బయటికి వెళ్తుంది శశి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.